హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ వేద్దాం రండి. కళ్యాణ్ కోపానికి బాక్స్ బద్దలైపోయినది. సుమన్ శెట్టి సూపర్ గేమ్. రీతు తొండాటకి వీకెండ్ దరువు కన్ఫర్మ్. బిగ్ బాస్ హౌస్ ఈ వారం బీబీ రాజ్యంగా మారిపోయింది. గత సీజన్ లో పెట్టినట్లే ఈసారి కూడా రాజులు రాణులు అంటూ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా కళ్యాణ్ని మహారాజుగా, దివ్య రీతు ఇద్దరిని మహారాణులుగా పెట్టాడు బిగ్ బాస్. ఇక బీబీ రాజ్యంలో తొలి రోజు ఆటలో రీతు మరోసారి సంచాలక్గా ఘోరంగా ఫెయిల్ అయింది. ఇంకోవైపు సంచాలక్గా బాగా చేసిన కళ్యాణ్ని ఫెయిల్ సంచాలక్ అంటూ తనుజ రెచ్చగొట్టింది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఇమాన్యుయల్ మినహా అందరూ నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు అందరికీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పాడు. ఇందుకోసం ఈ వారం హౌస్ మొత్తాన్ని బీబీ రాజ్యంగా మార్చేశాడు. రీతు, కళ్యాణ్, దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు రాణులు. వీళ్ళకి ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి. వీరికి బెడ్రూమ్ లో నివసించే హక్కు ఉంది. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుంది అంటూ చాలానే వరాలు ఇచ్చాడు బిగ్ బాస్. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని వీళ్ళు సేవ్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతా వారికి కూడా అవకాశం లభించనుంది. ఇలా వారం ముగిసేసరికి అందరిలో ఒక్కరే ఇమ్యూనిటీ పొందుతారు. ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక రాజు రాణులు కలిసి ఇంటి సభ్యులందరినీ నలుగురు కమాండర్స్ గా, అలానే నలుగురు ప్రజలుగా విభజించాలని బిగ్ బాస్ చెప్పాడు. కమాండర్స్ కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వారికి కూడా ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. ఇక ప్రజలకి ఎలాంటి అవకాశం లేదు. అలానే ఇంటి పని అంతా వాళ్ళే చేయాల్సి ఉంటుంది.